ఆడపిల్ల పుట్టిందంటే తల్లిదండ్రులకు భారం అనుకునే రోజుల నుండి ఆడపిల్ల పుట్టిందంటే ఆనందపడే విధంగా ఆ గ్రామంలో ఉద్యోగస్తులు యువత కలిసి ఓ పథకం ఏర్పాటు చేశారు. ఊరిలో మొదటి సంతానంలో ఆడపిల్ల పుట్టిందంటే వారి పేరు మీద 20,000 రూపాయలు మా ఊరి మహాలక్ష్మి పథకం కింద బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరుగుతుంది. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం గొండ్రియాల గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గ్రామస్తులంతా కలిసి మన ఊరి మహాలక్ష్మి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పాప మేజర్ అయిన తర్వాత ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామంలో ఉన్న మహిళలను సన్మానించారు. 2025 నుంచి స్టార్ట్ చేశాం కాబట్టి మహిళలు మరియు యూత్ గ్రామ ప్రజలు మేడం గారు ఒక్క 2 నిమిషాలు మీడియా వాళ్ళు కూడా కొద్దిగా భారతదేశం మొత్తంలో రాజస్థాన్లోనే ఈ ప్రోగ్రాం నడుస్తుంది. అలాంటి ప్రోగ్రామ్ని తెలంగాణలో ఆన్లైన్లో షాపింగ్ చేస్తాను, లేకపోతే అవసరం లేదు. మనకి ప్రతిదీ కూడా మార్కెట్లోకి వస్తుంది. హ్యాపీగా వెళ్ళి కొనుక్కోండి, మీకు నచ్చింది తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో సబర్కా మీద భారతదేశం మొత్తంలో 2వ కార్యక్రమంగా చేపట్టాం కాబట్టి కనీసం తెలంగాణలో మొదటి ఒక మంచి ర్యాంకర్గా కార్యక్రమంలో భాగంగా గ్రామంలోనే ఉన్నటువంటి ఈరోజు మా ఊరు మహాలక్ష్మి అనే ఒక కార్యక్రమం చేశారు. దట్టు ఇవాళ ఉమెన్స్ డే అవ్వటం ఇంకా హ్యాపీగా ఉంది. మా పాప దాంట్లో సెలెక్ట్ అవ్వటానికి ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటివి ఇంకా చాలా చాలా జరగాలి అనేసి కోరుకుంటున్నాను. అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మన అనంతగిరి మండలంలోని గొండ్రియాల విలేజ్లో మన ఊరు మహాలక్ష్మి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు. దాంట్లో పుట్టిన ఆడపిల్ల ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి 20,000 రూపాయలు ఆ ఊరు వాళ్ళు ఒక కమిటీగా ఏర్పడి గురుబయ్య, సత్యనారాయణ ఇంకా చాలామంది కమిటీ మెంబర్స్గా దీంట్లో ఏర్పడి ఈ విలేజ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా అంటే ఆ మహిళకు ఒక ఆదరణలాగా ఉండాలి, ఒక సపోర్ట్గా ఉండాలి అనే ఉద్దేశంతో విలేజ్లో అందరూ కూడా కోఆపరేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకున్నారు. దానికి ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఈ మహిళా సాధికారత జరిగే విధంగా మహిళకి ఆర్థిక భరోసా ఇస్తున్నారు. ఆర్థిక భరోసా వస్తుంది కదా అని చెప్పేసి ఫ్రీగా ఉండకుండా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఆ అమౌంట్ని కూడా వాళ్ళకి ఉపయోగపడే విధంగా దాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అసలు రియల్గా ఈ ప్రోగ్రాం అనేది చాలా అభినందనీయమైనది. ఎందుకంటే జనరల్గా ఏదో ఒక ప్రోగ్రాం పెట్టేసి ఫేర్వెల్ చేసేసుకొని షాల్వాలు కప్పేసుకొని పోవడం కాకుండా ఆ ఊరికి ఉన్న ఆడపిల్లకి ఒక మహాలక్ష్మి లాగా తయారు చేస్తున్నారు. అది రియల్లీ అసలు చాలా అప్రిషియేటింగ్. ఈరోజు చిన్నారి హరిణికి ఈ 20,000 రూపీస్ అమౌంట్ ఊరు తరపున ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తారు దీన్ని. సో విలేజ్ లో ఆడపిల్ల పుడితే అదృష్టవంతురాలని అర్థం. సో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ అవకాశం గోండియాల మహిళలకి దక్కింది. ఇదే విధంగా ప్రతి విలేజ్లో జరగాలని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్రంలో భారతదేశం మొత్తం కూడా ఈ విధంగా ఉంటే వాళ్ళకు ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా అమ్మాయి పుట్టిందనే ఫీలింగ్ లేకుండా చాలా వృద్ధిలోకి వస్తారు. ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంది ఈ ప్రోగ్రాం కాబట్టి చాలా మంచిగా ప్లాన్ చేసుకున్న ఈ ప్రజలందరికీ కూడా గొండ్రియాల ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులు కూడా